Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నాపై 2-3 విమర్శలు సోషల్ మీడియాలో రాజకీయాల్లో బాగా వ్యాపిస్తున్నాయి. దానికి నేను వచ్చి సమాధానం ఇవ్వలేదని చెబితే అదే నిజమైపోతుంది అని అయిపోతుంది. నేను నిన్న బెంగళూరుకు వెళ్తుంటే మీరంతా ఎయిర్పోర్ట్కి వస్తారని ప్రశ్నలు అడుగుతారని సమాధానం చెప్పొచ్చని అనుకున్నా, కానీ మీరు ఎవరూ లేరు. బెంగళూరు నుండి తిరిగి వస్తుంటే కూడా అక్కడ మీడియా ఎవరూ లేరు. ఆ తర్వాత 18వ తేదీన కేరళలో షూటింగ్ ఉందని చెప్పారు. అప్పుడు సమాధానం చెప్పొచ్చని అనుకున్నాను. అక్కడికి రాకపోయినా ముందే చెప్పేసి చివరిగా అక్కడికి రమ్మని వీడియో ఇచ్చాను. ఆ షూటింగ్ పోస్ట్పోన్ అయింది. సో ఇక్కడ ఇంకా ఆలస్యం చేయకూడదని మిమ్మల్ని పిలిచాను. ఫస్ట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నేను వెళ్ళి స్టాలిన్ సార్ గారిని వెళ్ళి కలవడం, దాని మీద కొన్ని విమర్శలు రావడం జరిగింది. స్టాలిన్ సార్ నా 40 ఏళ్ల స్నేహితుడు. మా స్నేహం సిద్ధాంతాలకు రాజకీయాలకు అతీతమైనది. ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు సహజమే అయినా స్టాలిన్ గారు ఆ కొళత్తూరులో ఓడిపోవడం నాకు కొంచెం బాధగా అనిపించింది. అందుకే ఒక స్నేహితుడిగా వెళ్ళి ఆయన్ని కలిశాను. దానికి విజయ్ సీఎం కాకూడదని, అధికారంలోకి రాకూడదని, దాన్ని ఆపడానికే రజనీ అక్కడికి వెళ్ళారని, వేరే 2 పెద్ద పార్టీలను కలపాలని మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ పరిస్థితిలో అదంతా మాట్లాడలేకపోయాను. అలా మాట్లాడటానికి రజనీకాంత్ అంత చౌకబాటు కాదు, అది స్పష్టం చేస్తున్నాను. రెండోది, నేను ఆయనకు శుభాకాంక్షలు చెప్పలేదని, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు చెప్తానని. ఆయన గెలవగానే ఎక్స్ ప్లాట్ఫామ్లో నా శుభాకాంక్షలు ఆయన పోస్ట్ చేశారు. నేను 2016లో రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పాక నేను ఎదుర్కొన్న వెళ్ళేటప్పుడు అక్కడ బోర్డింగ్ కార్డు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీడియా ఎవరైనా ఉన్నారా అని అడగడం అలవాటు. అలాగే మీడియా ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరు లేరని చెప్పారు. సరే, నేను వెళ్తుండగా ఒక మీడియా వాళ్ళ లేడు, చిన్న ఫోన్ పట్టుకుని విజయ్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పాడు. నాకు షాక్. అతను విజయ్ లాగే ఉన్నాడు ఫోన్ పట్టుకుని. అలాగే చూసి నవ్వి నేను వెళ్ళిపోయాను. దానికి వచ్చి అభినందనలు చెప్పలేదు అని చెప్పి దానికి ఒక విమర్శ. ఇంకొకటి వచ్చి విజయ్ మీద నాకు అసూయ. నేను రాజకీయాల్లో లేను, రాజకీయాలు వద్దని తప్పుకున్నాను. రాజకీయాల్లో లేనప్పుడు ఆయనపై నాకెందుకు అసూయ? ఒకవేళ కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే నాకు అసూయ వచ్చేదేమో, ఏమో తెలియదు. అప్పుడు కూడా రాదు. రావాల్సింది రాకుండా ఉండదు, రాకుండా ఉండేది రాదు. ఈసీ. సో ఇంకోటి, నాకు విజయ్కు ఒక 20, నాకు విజయ్కు ఒక జనరేషన్ గ్యాప్, దాదాపు 25 ఇయర్స్ డిఫరెన్స్. నేను ముందే చెప్తున్నా, నేను విజయ్తో పోల్చుకుంటే నాకే చెడ్డ పేరు, విజయ్ నాతో పోల్చుకుంటే ఆయనకేం పేరు. చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను. ఆయన సీఎం అయితే నాకెందుకు అసలు? ఇంత చిన్న వయసులో 52 ఏళ్లకే ఎన్టీఆర్ సాధన కంటే ఇది ఎక్కువ. కంప్లీట్గా సెంటర్ బీజేపీ ఎంత పెద్ద సెంటర్. ఇక్కడ 2 పెద్ద పార్టీలను ఎదిరించి ఒంటరిగా వచ్చి గెలిచారు. అది మన సినిమా ఇండస్ట్రీ. ఇది నాకు అది అసూయ లేదు, ఆశ్చర్యంతో కూడిన సంతోషం, అప్రిషియేషన్. సూపర్. ఆ అసూయ కూడా లేదు. ఆయనపై చాలా అంచనాలు ఉన్నాయి మా మధ్య. ఖచ్చితంగా ఆ అంచనాలన్నీ అందుకుని ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకం ఉంది. ఆయనకు నా శుభాకాంక్షలు.